అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అభినందనీయం. అది ఆహ్వానించదగినదిగా మేమందరం భావిస్తాము. ముఖ్యంగా జనవరి 22న ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు తీసుకున్నటువంటి నిర్ణయం జరిగిందనేది మనం అనేక మీడియా ద్వారా తెలుసుకున్నాం. దాంట్లో అనేక పంచాయతీరాజ్లో పనిచేసేటువంటి ఉద్యోగ సంఘాలన్నీ, ఇట్ మీన్స్ ఎంపీడీఓ సంఘాలు, డిఎల్పిఓ సంఘాలు, యుఆర్డి సంఘాలు, అలాగే అనేక రకంగా పంచాయతీరాజ్లో పనిచేస్తున్నటువంటి అనేక స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కమిషనర్ కృష్ణతేజ్ గారితో మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డి వెంకటకృష్ణ గారితో సమావేశం అవడం అనేది మనందరం తెలుసుకున్నాం మీడియా ద్వారా మాత్రమే. దాంట్లో వాళ్ళు తీసుకున్న అనేక నిర్ణయాలని ఒక నివేదిక కోసం 4 అధికారులతో ఒక కమిటీని వేసి, ఆ కమిటీ యొక్క రిపోర్టుల ఆధారంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో అన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయంతో ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ రిపోర్టుని ఆదేశించారు. అది ఇటీవల అందజేసినట్లుగా ఈరోజు పత్రికలో కూడా మనం చూసాం. ఏమని, పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు అనేక సంస్కరణలకి అయితే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి జరిగే ప్రక్రియ మొదలుపెట్టామన్నట్లు. దాంట్లో సారాంశం ఏంటి చూస్తే, జనవరి 22న జరిగిన సమావేశమే ఒక కుట్రతో అధికారులు ప్రమేయంతో చేసినటువంటి సమావేశంగా మనం భావించాలి. ఎందుకంటే అనేక దశాబ్దాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ బాగుండాలని, దీంట్లో అనేక సంస్కరణలు రావాలని ఉద్యమాలు చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధుల సంఘాలు ఒక్కరు కూడా ఆ మీటింగ్లో, ఆ యొక్క సంస్కరణల కోసం జరిపినటువంటి మీటింగ్లో ఆహ్వానం లేదు, ప్రమేయం లేదు. ఇది తర్వాత కమిటీ వేశారు ఒక 4 అధికారులతో. దాంట్లో కూడా కనీసం ప్రాధాన్యత లేదు. ఇక్కడ పరిపాలన జరగాల్సినటువంటి ప్రజాప్రతినిధులతో సమన్వయంగా పరిపాలన జరగాల్సినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో అధికారులే తమకు తాముగా ఆదేశాలు, చట్టాలు, అన్ని నియామకాలు అన్నీ రాసుకొని కూర్చొని భవిష్యత్తులో ప్రజాప్రతినిధులతోటి ఒక రకమైనటువంటి క్లాష్ రావడానికి జరిగే ప్రక్రియని వీళ్ళు గుర్తించకపోవడం, ఇది కొత్తగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజెప్పకపోవడం, దాంట్లో ఉద్యోగిగా ఆడికొచ్చిన ఓఎస్డి కూడా దీన్ని గుర్తించకపోవడం, అలాగే ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఒక నమ్మకంతో తెచ్చుకున్నటువంటి కృష్ణతేజ్ గారు దీన్ని గుర్తించకపోవడం, ఇలాగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని గుర్తించకపోవడం వీళ్ళందరూ చేసిన తప్పిదంగా మనం భావించాలి. ఈ సంస్కరణలు సంస్కారవంతంగా ఉండాలి, అవి భవిష్యత్తులో కొన్నాళ్ళు దాన్ని నడిపించే విధంగా ఉండాలి. కానీ వీళ్ళు ఉద్యోగులు వాళ్ళకి వెసులుబాటు కోసం, వాళ్ళకై వాళ్ళు ప్రమోషన్స్ కోసం, వాళ్ళకై వాళ్ళు ఆదాయాల కోసం, క్యాడర్ కోసం చేసుకున్నటువంటి ఈ సంస్కరణలు తప్ప ఇవి పంచాయతీరాజ్ వ్యవస్థ సజావుగా గ్రామస్థాయిలో పరిపాలన జరపడానికి జరిగే ప్రక్రియలో ఇవి ఇలా ఏమాత్రం పనికిరావని మాత్రం నేను ఈరోజు ఒక పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫున, నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున, గ్రామ స్వరాజ్య సాధన సమితి తరఫున నేను మీకు తెలియజేస్తాను. ఇది తప్పనిసరిగా ఇలాంటి ఈ ఒక సంస్కరణలు జరిగేటప్పుడు అన్ని వర్గాలని, అన్ని స్థాయిల్లో ఈ సంస్కరణలు ఎవరు అమలు చేయాలండి? క్రింది స్థాయిలో రేపు ఎంపీపీ అమలు చేయాలి, సర్పంచ్ అమలు చేయాలి, ఆహ్వానించాలి, జడ్పీ చైర్మన్ ఆహ్వానించాలి, మున్సిపల్ చైర్మన్స్ ఆహ్వానించాలి. వీళ్ళందరూ ప్రమేయం ఏది? ఇక్కడ నువ్వేదో వండేసి కూర వీళ్ళందరినీ తినమని చెప్పడానికి సిద్ధపడితే అది ఎంత మేరకు సమంజసం? అది ముందుగా ఎందుకు మీకేంటి దీంట్లో ఖర్చే ఉన్నది? మీరు కూడా ఒక రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, లేకపోతే అనేక ఎంపీటీసీల సంఘం ఉంది, జడ్పీటీసీల సంఘం ఉంది, పంచాయతీరాజ్ ఛాంబర్ ఉంది, మీదే పార్టీకి చెందిన రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. వీటి మీద ఎన్నో పరిస్థితుల్లో ఎన్నో ఉద్యమాలు జరిపారు. మరి వాటిని ఎందుకు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనకి అవకాశం ఇవ్వరు? మీరు దీన్ని ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తారు?